విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీతో టీడీపీ, వైసీపీ కుమ్మక్కయ్యారన్నారు వైఎస్ షర్మిల. చంద్రబాబు కనిపించే పొత్తులు, వైసీపీ కనిపించని పొత్తులు అని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై జగన్ అన్న ఎంపీలు ఇస్తే తెస్తారా అన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే మరిచిపోయారని మండిపడ్డారు. గంగవరం పోర్టును అగ్గువగా ఆదానికి అమ్మేశారన్నారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీలును అమ్మే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ తొత్తులుగా ఉన్న వైసీపీ, టీడీపీలను ఓడగొట్టాలన్నారు వైఎస్ షర్మిల. భూములు మిగులుతాయని గాని, కంపెనీ మిగులుతుందని గాని భరోసా ఈ రోజు లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంది. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. పోలవరానికి కావాల్సిన 90% నిధులు ఇవ్వలేదు. మనకు రాజధాని ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు రాలేదు. 10 లక్షల ఉద్యోగాలు రాలేదు. 1 లక్ష ఉద్యోగాలు రాలేదు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు, అది కాలేదు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వమైనా ఇటు వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంత అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.